సాయంత్రం గుళ్ళో కార్తీక దీపం పెట్టాలి రవి. నువ్వు ఏర్పాట్లు చూడు. నేను అభిషేకం చేసి గుళ్ళోకి వస్తాను. అలాగే సార్. స్వామి, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నా కూతురు అన్ను కోసం. నాలో జీవించి ఉన్న ఆశకు ప్రాణం పోయడానికి నా మనసంతా మీ మీద లగ్నం చేసి అభిషేకం చేస్తాను. నా కోరిక నెరవేర్చండి స్వామి. ఓం నమః శివాయ. అమ్మా, పాపను నిలబెట్టి ఇలా నిదానంగా నడిపించండి అమ్మా. నిదానంగా కిందకి దిగమ్మా. లేచి నిలబెట్టండి అమ్మా. నానమ్మా, నా వల్ల కావట్లేదు, చాలా నొప్పిగా ఉంది. అమ్మా బంగారు, మనిషికి మనోశక్తి చాలా బలమైనది. ఆ బలంతో ఎంత బలహీనతనైనా జయించవచ్చు. నీ మనోశక్తితో నువ్వు నడవగలనని నిశ్చయించుకో తల్లి. నేను నడవగలననుకుంటూ ముందుకు అడుగులేయి తల్లి. అమ్మా, మీరింకొదిలేయండి. నడు అమ్మా. చిన్నగా చిన్నగా. వరాలిచ్చే దైవం పైనున్నా, ఆ మహాత్ముని మీ దరిలో కన్నాలే. వరాలిచ్చే దైవం పైనున్నా, ఆ మహాత్ముని మీ దరిలో కన్నాలే. అమ్మ పూల కోసం పంపించింది. ఇక్కడేమో ఒక్క పూల చెట్టు కూడా లేదు. ఇలా ఎంతసేపు తిరిగినా లాభం లేదు. తర్వాత పూజకి టైం సరిపోదు. స్వామిని పిలిచి సాయం అడుగుదాం. స్వామి, దండం స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాలక, ఎందుకు పిలిచావు? స్వామి, కార్తీక పౌర్ణమికి మీరీ గుడికి రమ్మని చెప్పారు, వచ్చాం. మంచిది. అమ్మ శివపూజ కోసం పూలు తెమ్మంటే నేనిటిలా వచ్చాను. మంచిది. కానీ ఇక్కడ ఒక్క పూల చెట్టు కూడా లేదు స్వామి. మీ పూర్వీకులు ఏమన్నా ఇక్కడ పూల చెట్లు నాటారా? ఇక్కడ పూలు దొరకడానికి? స్వామి, మరి లేకపోతే ఏంటి నాయనా? అడవిలో మూలికా వృక్షాలు పెరుగుతాయి గాని పూల చెట్లు ఎలా పెరుగుతాయి నాయనా? ఇక్కడ పూల చెట్లు పెరగకపోయినా పర్వాలేదు స్వామి. నాకు మాత్రం కొన్ని పూలు ఇవ్వండి స్వామి. శివ పూజకి టైం అయిపోతుంది, మళ్ళీ అమ్మ బాధపడుతుంది. అలాగే నాయనా. జై శ్రీరామ్. ఇదిగో తీసుకుని త్వరగా వెళ్ళు నాయనా. వెళ్ళి ఏం చేయండి స్వామి?
పూజ చేయి నాయనా. పువ్వులిచ్చారు, అవి దండగా గుచ్చడానికి సూది దారం ఎవరిస్తారు? శ్రీరాములు వారు ఏమన్నా ఇస్తారా స్వామి? బాలక, భలే చమత్కరిస్తున్నావు. సూది కోసం రాముల వారు రావాలా? అదేమన్నా రామబాణమా? ఉండి ఇస్తాను. జై శ్రీరామ్. ఇదిగో నాయన. చాలా థ్యాంక్స్ స్వామి. చాలా బాలక, ఇంకా ఏమన్నా కావాలా? ప్రస్తుతానికి ఇంతే స్వామి, అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. అలాగే బాలక. జై శ్రీరామ్. అను నడుస్తుందేంటి? అంటే ఆ డాక్టర్ చెప్పింది నిజమేనమాట. అంటే అనుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళగానే వాళ్ళ అమ్మకు అప్పగించేస్తుందన్నమాట. నో నో, అలా జరగడానికి వీల్లేదు. నన్నింత హింస పెట్టిన ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. రేయ్, ఎక్కడున్నారు? కుడి దగ్గరలోనే ఉన్నాం శక్తి. సరే, చెప్పింది జాగ్రత్తగా వినండి. అనుకి కాళ్ళు రావాలని అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. వచ్చిన పని అయిపోయింది. ఇక అనును అప్పగించడమే మిగిలింది. అందుకే ఇక్కడే అనుని ఎలాగైనా సరే మాయం చేయాలి. అమ్మ ఏమరపాటుగా ఉన్నప్పుడు, అను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదోలా అనుని తీసుకెళ్ళిపోవాలి. మీరు పని చేయండి, గుడి బయట తలా ఒక ప్లేస్లో ఉండండి. నేను గుడి లోపల ఉంటాను. ఎక్కడో దగ్గర అవకాశం దొరుకుతుంది, అక్కడే పని పూర్తయిపోవాలి. ఓకే శక్తి. జాగ్రత్త. ఈ పని చేస్తుంది నేనేనని అమ్మకు అస్సలు తెలియకూడదు. ఓకే?